నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి. గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో 14వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్. వాకాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రతిభా రాణి ఆధ్వర్యంలో స్వామిత్వ పథకంపై శిక్షణా కార్యక్రమం. కోటపట్నంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ప్రతి శనివారం దాతల సాయంతో అన్న వితరణ కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా 1 కోటి మందికి పైగా ప్రజలు తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలిచారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద రకరకాల వాదనల్ని ప్రజల్లోకి చూపిస్తూ ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన పిడివాదాన్ని, అబద్ధాలని పబ్లిక్ మీద రుద్ది అదే నిజాన్ని చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ ప్రజలు చాలా విఘ్నులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలుగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద పబ్లిక్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి నిదర్శనంగానే దాదాపుగా 1 కోటి మందికి పైగా తమ స్వహస్తాలతో సిగ్నేచర్స్ చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండాలని, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మరీ ఎక్కువగా ఛార్జ్ చేయకుండా 2 బ్యాలెన్స్డ్గా ఉంటూ నాణ్యమైనటువంటి వైద్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే ఎంతోమంది విద్యార్థులకి డాక్టర్ చదవాలన్నటువంటి కళని నెరవేర్చాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా చదువుకునే అవకాశాలు ఉండాలని, దాదాపుగా 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతుంటే కేవలం దేశవ్యాప్తంగా కేవలం 60,000 సీట్లకి లోపలే, అంటే 56,000 సీట్లు మాత్రమే ఉండి మిగిలినటువంటి వాటి కోసం ప్రైవేట్ కాలేజెస్ మీద ఆధారపడడం, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం, ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టడం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా గుల్లైపోవడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. కొంతమంది బెలారస్, అలాగే ఉక్రెయిన్ ఇలా వెళ్ళి రష్యా యుక్రెయిన్ యుద్ధం అప్పుడు ఎంత సఫర్ అయ్యారో ఆ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కానీ వర్ణనాతీతం వాళ్ళ బాధలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో ప్రతి జిల్లాలోనూ ఒక హాస్పిటల్, దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఉండాలని, అందులోనూ ప్రభుత్వమే అత్యాధునిక సదుపాయాలతో లండన్లో ఏదైతే హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో దాన్ని ఒక మోడల్గా చూసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి గ్రామ స్థాయిలో ఉండే చిన్న పేద వాళ్ళ ఇంటి వరకు వైద్య విధానాన్ని సమూలంగా మార్చివేసే విధంగా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయి వరకు అన్ని వైద్య సేవలు ఏ గ్రామంలో మారుమూల వాళ్ళకైనా కూడా అందాలనే ఉద్దేశంతో
దానిలో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజెస్కు కొన్నిటికి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ ఇస్తే మిగిలినటువంటి కాలేజెస్కి గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలీఫ్ దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, కానీ పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలో 14వ రోజు కొనసాగాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని మద్దతు తెలియజేశారు. జర్నలిస్టులతో మాట్లాడుతూ గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి గత 14 రోజులుగా ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ తమ నిరసనను తెలియజేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, జేఏసీ నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాగా ప్రకటించేందుకు జేఏసీ ఏర్పడినప్పటి నుంచి రకరకాలుగా యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం విజ్ఞప్తిని ఇంకా పరిశీలించలేదు. కనుక రేపు 23వ తారీఖు మేమంతా గూడూరు బంద్గా ప్రకటించుకున్నాము. అప్పుడైనా కనీసం ప్రభుత్వం మా విజ్ఞప్తిని పునరాలోచించాలని కోరుకుంటున్నాం. ఎలా చేయాలనే ప్రతిపాదనలో భాగంగా టవర్ క్లాక్ సెంటర్లో ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ రిలే నిర్వహణ దీక్షల్లో పాల్గొన్నందుకు వారందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే జేఏసీకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విద్యార్థి సంఘాలలో మనోజ్ తరపున విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా నా శుభాభివందనాలు. నేడు గూడూరుని తిరుపతిలో కలిపినందువల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ నష్టాలని అధిగమించాలంటే గూడూరుని జిల్లా చేయాలి. దానికోసం ముఖ్యమంత్రి గారు, ఉపసంఘ మంత్రివర్గం కూడా ఆలోచించి గూడూరుని జిల్లా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మనం గూడూరుని జిల్లా చేసుకునేందుకు గత 14 రోజుల నుంచి ఈ రోజు వరకు మనం నిరాహారం చేస్తూనే ఉన్నాం. ఆ నిరాహారం నుంచి మద్దతు ఇస్తూ ఉన్న ప్రతి ఒక్క సంఘాలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలండి. అలాగే నాది ఒక చిన్న విన్నపం. రేపు సాయంత్రం 7 గంటలకి అందరూ నిద్ర మీదలకు వచ్చి విద్యుత్ దీపాలతో మనం నిరసన చేస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. కావున ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. గూడూరు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు అందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ తమ సహాయ సహకారాన్ని అందించారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన జరిగే బంధుని గూడూరు పట్టణ ప్రజలు 1,00,000 మంది ఉన్నారు. కనీసం 20,000 మంది వచ్చి రోడ్డు మీద నిలబడి తమ వాణిని రాజధాని వరకు వినిపించాలని కోరుకుంటున్నాను. సభ్యుల పెద్దలందరికీ నమస్కారం. ఈ గూడూరు జిల్లా సాధన సమితి కమిటీకి మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అలాగే గూడూరుని జిల్లా చేయాలని ఇది దగ్గరగా 14వ రోజు దీక్ష కూర్చుంటున్నారు. ఇదే విధంగా కొనసాగి పై సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ వెళ్ళుంది. కానీ ఆయన ఎందుకు స్పందించడం లేదో ఏమో తెలీదు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఆయన పుట్టినరోజు నాడు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాను అని ఆయన మాట ఇచ్చాడు. కానీ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. లేదా ఒకటి ఇప్పుడు ముఖ్యం దీనికి ఈ యొక్క శిబిరాన్ని మొదలుపెట్టింది ఎందుకంటే గూడూరుని జిల్లా చేయాలి. గూడూరుని జిల్లా ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానాలు కూడా రావచ్చు. గూడూరుని జిల్లా చేసేదానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన ప్రదేశంగా గూడూరు ఎంచుకున్నాం. ఎందుకంటే కోతవేటు దూరంలో సర్వేపల్లి నియోజకవర్గం ఉంది. అదేవిధంగా పక్కనే నాయుడుపేట, సుళ్ళూరుపేట, వెంకటగిరి. ఇదే విధంగా చూసుకుంటే ఇది మిడిల్ ప్లేస్ లో ఉంది. రాబోయే రోజుల్లో రాపూర్ని కూడా కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని గూడూరుని జిల్లా చేసి
గూడూరు ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇదే క్రమంలో ఈ నెల 23వ తారీఖు అనగా మంగళవారం గూడూరు మొత్తం బంద్కు పిలుపునిస్తుంది. ఈ బంద్ని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రతిభారాణి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ స్వామిత్వ పథకంపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లకు శిక్షణ నిర్వహించారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రీసర్వే పేరుతో అమలైన ఈ పథకాన్ని డ్రోన్ టెక్నాలజీతో సర్వే చేసి ఆస్తులకు పార్సిల్స్ నంబర్ ఇచ్చి రికార్డ్ ఆఫ్ రైట్స్ కల్పిస్తున్నట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుజయ్ కాంత్ వివరించారు. బ్యాంకు రుణాల సులభత, రెవెన్యూ వివాదాల తగ్గింపు ప్రధాన లక్ష్యాలు. పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలో 5 టీమ్ గ్రౌండ్స్ ట్రూతింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఫేజ్ 2 అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. మన మండలంలో కొండూరు, మొలగనూరు, రెడ్డిపాలెం బిట్ 1, రెడ్డిపాలెం బిట్ 2 ఈ 4 రెవెన్యూ విలేజెస్ అనేటివి జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం అంతా మనం చూసుకున్నట్లయితే 5,845 విలేజెస్, అదేవిధంగా ప్రాపర్టీ పార్సల్స్ వచ్చేసి 45,66,450 ప్రాపర్టీ కార్డ్స్ అనేటివి కొన్ని ఇష్యూ చేస్తున్నాము, కొన్ని అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, మరియు కొన్ని గ్రామ సభలు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మరియు వాటన్నిటిని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఫేజ్ 3. ఇది వచ్చేసి డిసెంబర్ 2025 అంటే ప్రజెంట్ ఈ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మార్చి 2020. దీనిలో 5,512 రెవెన్యూ విలేజెస్, దానిలో భాగంగా 45,63,515 ప్రాపర్టీ కార్డ్స్ ఇష్యూ చేయాలని ప్రభుత్వం ఒక గోల్ అనేది నిర్దేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మనందరం అయితే ముఖ్యంగా ఈ రెవెన్యూ సంబంధించి రీసర్వేలో రెవెన్యూ సర్వేస్ కానివ్వండి, విఆర్ఓస్ కానివ్వండి, వాళ్ళు పనిచేస్తారు. అదేవిధంగా రెవెన్యూ మ్యాటర్ అనేది పంచాయతీలో కూడా ఉంటుంది కాబట్టి ఆ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ అనేవాళ్ళు మరి నోడల్ ఆఫీసర్గా ఒక టీమ్ లీడర్గా ఉండి దాన్ని పంచాయతీలో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనిలో మనకు 5 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ యొక్క స్వామిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ నిర్ణయించింది. దానిలో ముందుగా పంచాయత్ సెక్రటరీ, రెండవదిగా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, మూడవది ఇంజనీరింగ్ అసిస్టెంట్, తర్వాత అదేవిధంగా సర్వే అసిస్టెంట్, అదేవిధంగా విఆర్ఓ. ఈ 5 మంది వచ్చేసి ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క స్వామిత్వాన్ని కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళు ఒక మనకు ప్రతి ఇంటికి కూడా వాళ్ళు బ్లూ లైన్, రెడ్ లైన్ మనకు వాళ్ళు ఆల్రెడీ డ్రా చేసి ఉంటారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కనబడేంత వరకు డ్రా చేసి ఉంటారు. వాటిని మనం ఏం చేయాలంటే ముందుగా ఆల్రెడీ డ్రోన్ ఫ్లో అయిపోయింది కాబట్టి మనకు ఈ ఓఆర్ఐ మ్యాప్స్ వచ్చాక పంచాయతీ సర్వే అసిస్టెంట్, విఆర్ఓ గారు వచ్చి మనకు పంచాయతీలో గ్రామ కట్టం ఎక్కడి వరకు ఉంది అదే దీనిలో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీకి, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్కి, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అప్పచెప్పలేదు. మనకు ఓఆర్ఐ మ్యాప్స్ వస్తాయి. అదేవిధంగా పీపీఎన్స్ వచ్చినాక ఆ పీపీఎన్ని అదేవిధంగా మళ్ళీ మనకి ఇచ్చిన ఓఆర్ఐ మ్యాప్ని ఆ టీమ్ ఏదైతే ఉందో పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ముగ్గురు సైట్కి వెళ్ళి వాళ్ళు మెజర్ చేస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెజర్ చేస్తారు. మెజర్ చేసి ఆ పీపీఎంలో సపోజ్ ఒక సైడ్ 20 మీటర్లు ఉందనుకోండి, మనం కొలిచినప్పుడు 15 మీటర్లే రావచ్చు, లేకపోతే 18 మీటర్లు రావచ్చు. ఎందుకంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కనబడే వరకే వాళ్ళు గీయగలరు, కానీ చెట్ల కింద అలా గీయలేరు. కాబట్టి మనకు అది అంతా వచ్చేసి వాళ్ళు గీసిస్తారు అనమాట. అంటే మనము సైట్లో ట్రూతింగ్ చేస్తాం, వాట్ ఈజ్ వాట్ అనేసి యాజ్ పర్ సైట్ కండిషన్. గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసుకున్నాక ఆ రోజు సాయంత్రం కానీ పక్క రోజు కానీ వాటిల్ని మనము డ్రా చేసి మన సర్వేర్ గారికి ఇస్తే వాటిల్ని ఇది 15 మీటర్లు ఉంది, 18 మీటర్లు సంథింగ్ ఇది లేదు అంటే సర్వేర్ గారు దాన్ని పీపీఎంని ఎడిట్ చేసుకుంటారు. పీపీఎంని ఎడిట్ చేసుకునే ముందు మనము ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫామ్ 6 అనేది వాళ్ళకి ఇస్తాము. ఇదిగో ఇలాగా మేము మీ యొక్క ఇల్లు కొలవడానికి వచ్చాము అని చెప్పేసి. కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ కాలనీకి వెలిసిన ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సహాయంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.
చిలకాలు రుచి తక్కువైంది. నేను ఉంటాను పక్కన. ఏమై ఉడికి మళ్ళీ గణేష్ మహారాజ్కి జై. వచ్చేదాకా పైన తప్పకుండా కోట మండలంలోని ఉత్తమ నెల్లూరు జెడ్పీ హైస్కూల్లో పోలింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, నాగిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. అని ఎవరిష్టం వాళ్ళు చేసాము. గడ్డం లక్ష్మి సంతకం పెట్టు. ఏడు కే కావ్య. ఎం నిషిత. పదకొండు ఎం రవిత్రేణి. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఎలక్షన్ పట్ల అవగాహన చేసుకుంటారు. అదేవిధంగా ఎలక్షన్ జరిగేటువంటి సమయాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి తల్లిదండ్రులు కూడా సూచనలు సలహాలు ఇచ్చేదానికి పిల్లలు తయారవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాత్పోల్గా నిర్వహిస్తాం. పాఠశాలలు జెడ్పీహెచ్ఎస్ ఉత్తమ నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఓటు ఎలా ఉపయోగించుకోవాలా, ఎలా వేయాలనే దానికి అవగాహన కల్పించడం జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నామని వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్కు మూలపడవ పంచాయతీ ఎస్సీ గ్రామస్తులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూలపడవ గ్రామస్తులు తహసీల్దార్తో మాట్లాడుతూ రెడ్డిపాలెం బిట్టు 2లో సర్వే నెంబర్ 820/14లో సుమారు 10 ఎకరాల 15 సెంట్లు భూమిని మూలపడవ ఎస్సీ
తలం కలిసి 30 సంవత్సరాల నుంచి భూమి సాగు చేసుకుంటున్నామని తహసీల్దార్కు విన్నవించుకున్నారు. చెన్నై నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మా భూమి అంటూ వచ్చి అడ్డుపడుతున్నారని తహసీల్దార్కు తెలిపారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్కి తెలియజేశామని, శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకే వచ్చామని తహసీల్దార్కు తెలిపారు. తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ అర్జీ మేరకు స్పందించి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూలపడవ గ్రామస్తులు పాల్గొన్నారు. చెప్తామన్నారు నా వల్ల కాదు కదా మేము పై స్థాయికి వెళ్తున్నాను చెప్తారు కదా నేను చెప్పేది మేము చెప్తే అర్థం కాదు కదా మీరు చెప్తా చూడండి. తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇచ్చేసారు, ఆర్డర్ ఇచ్చేసారు. ఆ ఆర్డర్ని మార్చేది కదా ఇంకో తహసీల్దార్ గారికి ఉండదు. ఆయన కన్నా పైన ఆఫీసర్ సబ్ కలెక్టర్ గారి దగ్గర ఉండింది. ఆ సబ్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, దాన్ని ఏమైనా మీకు ఇబ్బంది ఉంది అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళాలి. ఒక స్థాయి అధికారి ఇచ్చిన ఆర్డర్ని ఇంకో స్థాయి అధికారి మార్చలేడు. నేను చెప్తుంది అదే, ఇక్కడ అయిపోయింది ఎంక్వైరీ మొత్తం ఇచ్చి రామయ్య గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ మీద మీకు అభ్యంతరం ఉంటే సబ్ కలెక్టర్ గారికి వెళ్ళాలి. మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఉన్నారు, అక్కడ మీరు ఫైట్ చేయాలి. ఇక్కడ అయిపోయింది, అంతకుముందు విచారణ మొత్తం అయిపోయి రామయ్య గారు ఆర్డర్ ఇచ్చేసారు కదా. మాట్లాడి ఏందనేది ఇప్పించుకోవాలి ఆర్డర్ అంటున్నా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సొంత ఆదాయ వనరుల పెంపునకు సాంకేతిక వ్యూహాలు నైపుణ్యంపై మండల స్థాయిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంకా సెక్రటరీ జనార్దన్ మాట్లాడుతూ పంచాయతీలోని గ్రామాలలో అభివృద్ధి గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ విజయలక్ష్మి, ఈఓపీఆర్డి వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఇన్నిసార్లు మనకు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు గవర్నమెంట్ అంటే దీనిలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటే మనం పిలుస్తున్నాం. పంచాయత్ సెక్రటరీ కానీ, సర్వేయర్లు కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ, డిజిటల్ అసిస్టెంట్లు కానీ అందరూ ప్రజలకు చాలా దగ్గరగా ప్రతిరోజు ఖచ్చితంగా ఎంతో కొంతమందికి సేవలు ముఖ్యంగా స్టేట్ ఇండియా వైడ్ కాబట్టి 0 మార్కింగ్ అని అంటారు. కాబట్టి దాన్ని 0తో మనం మార్కింగ్ ఇస్తే డ్రోన్ ఈజీగా క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. పైనుంచి అలా చూసినప్పుడు ఇది ఈ బౌండరీస్ దాన్ని నిర్ణయించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. లేదనుకుంటే తప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రతినిధి కట్టుకోవడం ఇబ్బందిగా ఉండదు. కంప అంటే చుట్టూ 4 మూలలు దాటుకొని ఉండదు, ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కొంతమంది ఇల్లు మాత్రం కట్టుకోవడం ఉండదు, వీధి వాకిలి అంతా ఒకటిగానే ఉంటుంది. అంటే అక్కడ గుర్తించడం కష్టం అవుతుంది. అందుకని మనం 0 మార్కింగ్ అనేది ఇప్పించినప్పుడు మనకి వీధులు కూడా మార్కింగ్ చేసుకోగలిగితే అన్ని వసతులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం గూడూరు నెల్లూరులో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీకి మద్దతుగా కోటలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. గూడూరు కోటలో ఏర్పడి ఉన్న జేఏసీకి మద్దతుగా నేడు కోటలో విద్యార్థులు మద్దతుగా కోటలో ర్యాలీ చేసి కోట క్రాస్ రోడ్ నందు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పి చంద్రమున్న, హర్ష, సాయి, విఘ్నేష్, డ్యానీ, జేఏసీ నాయకులు పునబాక జనార్దన్, మీజూరు మాధవ్, జమి ప్రసాద్, మీజూరు మల్లి, పనబాక హేమంత్, పాలమల్లి ఐవి, భూపతి, సాయి, బల్లా హరి, పోలయ్య, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జనార్దన్ సార్ గారు, ఇక్కడున్న పెద్దలకు, శ్రీనివాస కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కు అరౌండ్ ఒకసారి శ్రీనివాస కాలేజ్ స్టూడెంట్స్ జిందాబాద్ చేసి, ప్రగతి కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ జిందాబాద్ చేసి, జిందాబాద్ చేసి, జిందాబాద్ చేసి, ఒక్కసారి దద్దరెళ్ళాలి కోట. జిందాబాద్ చేసి సాధిస్తాం గూడూరు జిల్లాను, సాధిస్తాం గూడూరు జిల్లాను, సాధిస్తాం గూడూరు జిల్లాను. మిత్రులారా, ఈ గూడూరుకి రాబోయే టైం, మంచి టైం వస్తా ఉంది. ఎప్పుడైతే మనల్ని కలిపెట్టి వదిలారో, మనల్ని గెలి కుదిరారో,
మనం వాళ్ళకి గెలిగేస్తా ఉన్నాం. గ్రామాల్లోకి రాని పరిస్థితి తీసుకొస్తాం. త్వరలో కొంతమంది రాజకీయ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఇళ్లలో దాక్కుని ఉన్నారు. మిమ్మల్ని ఇళ్లలో నుంచి బయట లాక్కొచ్చే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 24వ తేదీ డెడ్ లైన్. 24వ తేదీ డెడ్ లైన్. ఏంది గూడూరు జిల్లా చేస్తారా లేకుంటే ఏందో వాళ్ళే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఈ లోపల తీవ్ర రూపం దాల్చుతున్న ఈ గూడూరు నియోజకవర్గ ఉద్యమమే కాకుండా రాపూర్ కూడా మనకు గూడూరు జిల్లా కావాలని కోరుకుంటా ఉన్నారు. సైదాపురం కోరుకుంటున్నారు. అన్ని కూడా 5-6 నియోజకవర్గాలు గూడూరు జిల్లాని కోరుకుంటా ఉన్నారు. మనకు ఖచ్చితంగా 40 మండలాలు మనకు గూడూరు జిల్లాకి అనుసంధానం కాబోతా ఉన్నాయి. ఈ అనుసంధానమయ్యే క్రమంలో గూడూరు బలమైన జిల్లాగా, బలమైన ఆర్థిక జిల్లాగా రూపాంతరం చెందబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా మనకు మీ గ్రామాల్లోకి వెళ్ళి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. జేఏసీ జిందాబాద్, జేఏసీ జేఏసీ. ఈరోజు ఈ విద్యార్థుల ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి విద్యార్థికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీనివాస కళాశాల ప్రతి కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో శ్రీ రామచంద్ర మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఒకే ప్రపంచం ఒకే హృదయం కార్యక్రమం పోస్టర్లను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెడిటేషన్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు. సెంటర్ తరఫు నుంచి వచ్చాము. మున్సిపల్ కమిషనర్ గారి సార్ మాకు ఈ అవకాశం ఇవ్వడానికి రేపు సండే December 21 వరల్డ్ మెడిటేషన్ డే అని చెప్పని మన ప్రధానమంత్రి గారు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనం ప్రతి ఒక్కరు కూడాను ఆ రోజు నైట్ 8 నుంచి 8:20 దాకా ఆన్లైన్లో లింక్ వస్తుంది. సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడాను పార్టిసిపేట్ చేయాలని చెప్పని ప్రపంచ శాంతి కోసం నేను December 21 అనేది నేచర్ పరంగా కూడా నైటు ఎక్కువ ఉంటుంది, డే తక్కువ ఉంటుంది అని చెప్పని శాస్త్రవేత్తలు కూడా చెప్పుకున్నారు. అది చాలా పవిత్రమైన రోజు అని కూడా. సో ఆ రోజు మనం ప్రతి ఒక్కరం కూడాను ఒక 20 minutes అన్ని ఫోన్లు ఇవి చూడకుండా, టీవీలో అవి చూడకుండా ఒక 20 minutes అందరం కూడాను ఇంట్లో ప్రతి ఒక్కరు కూడాను
ధ్యానంలో కూర్చుంటే వాళ్ళలో ఉండే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ, ప్రపంచ శాంతి ఇదంతా కూడాను ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా మన ఇన్నర్ శాంతి కూడా మనకి ఉంటుంది. సో దయచేసి అందరికీ తెలియజేయడం, December 21 వరల్డ్ మెడిటేషన్ డే. ప్రతి ఒక్కరు కూడాను రిజిస్టర్ చేసుకొని ఆ టైంకి నైట్ 8 కల్లా రెడీగా ఉండి ధ్యానంలో కూర్చోవాలని దీన్ని ఈ పోస్టర్ మీకు శివాబి ఛానల్లో, సిఆర్ ఛానల్లో, ప్రతి ఛానల్స్లో కూడా వస్తుంది. ఇక్కడ QR కోడ్ ఉంది, దాన్ని ఫోటో తీసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రొఫార్మా వస్తుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ప్రమోట్ అయ్యింది, అనుసంధానం అయింది. ఆ సింబల్ తోటి మీకు ఒక సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ మీ మొబైల్కి వస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకొని ఆ 20 మినిట్స్ ఆ లింక్ ఆన్ చేసుకొని ధ్యానంలో కూర్చోవలసిందిగా విన్నపము. ఎందుకంటే భవిష్యత్తులో మీ ఈ అర్ధగంట అనేది మీకు చాలా విలువైనది అవుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా మీ భవిష్యత్తుకు చాలా పనికి వస్తుందని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీగా స్టూడెంట్స్ డిగ్రీ, ఇంటర్ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ చదివే పిల్లల దగ్గర నుంచి ఏ స్టూడెంట్ అయినా కూడా 35 వాళ్ళు కంపల్సరీగా చేసుకొని మిగతా వాళ్ళు యూట్యూబ్లో చూసినా కూడా సరిపోతుంది. కానీ ఇది రిజిస్టర్ చేసుకుంటేనే ఆ సర్టిఫికేట్ వస్తుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులను ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తూ హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్థులను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. రేపు ఆదివారం 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఇది ప్రపంచమంతా 21వ తేదీ సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ఒక్క 20 నిమిషాల పాటు ప్రజలందరూ ధ్యానంలో కూర్చొని, అంటే టీవీలు, సెల్ ఫోన్స్ ఇవన్నీ కట్టేసి ధ్యానంలో కూర్చొని ఆ ధ్యాన సముద్రంలో ఉండిపోయి వారి యొక్క ప్రపంచ శాంతికి వారి యొక్క వంతు సహకరించాలని చెప్పని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన రామచంద్ర మిషన్ వాళ్ళు భారీగా ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా ప్రజలను కూడా, వివిధ వర్గాల ప్రజలను కూడా అందరినీ మోటివేట్ చేస్తూ ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పని అందరినీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్ర మిషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీజీకి పూలమాల వేసి నివాళులర్పించారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. నిర్వాహకులు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, గూడూరును జిల్లా కేంద్రం చేస్తే ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని తెలిపారు. గూడూరు జిల్లా కేంద్రం కావాలని మేము ప్రతిరోజు గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ కాలేజీ యువ నాయకులు, యువ కార్యకర్తలు అందరూ మా గూడూరు జిల్లా చేయాలి అని నినాదాలతో ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేయడం ఏమనగా, సార్ గూడూరు జిల్లా అర్హత ఉండే అవకాశం ఉంది. మా గూడూరు జిల్లాని ఎందుకు జిల్లా చేయలేరు అని ప్రశ్నకి సమాధానం లేదు. ఎందువల్లంటే గూడూరు జిల్లా ఖచ్చితంగా చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మదనపల్లి, పొంగునూరు, పోలవరము చిన్న ఊర్లు ఇది ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గూడూరు ప్రజలు మొట్టమొదటిగా మీకు మేము తెలియజేస్తుంది ఏంటంటే, ఈడ దైవభక్తితో కలిగి ఉన్న ప్రజలు. మేము అడగటంలే, మా
మాకు దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకంతోనే బతుకుతున్నాము. ఆ నమ్మకం మాకు చంద్రబాబు నాయుడే, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడే. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కాడ పుట్టినాడు. ఆయనకి బాధ సాధకులు తెలుసు. దానికోసమే మాకు గూడూరుని జిల్లా చేస్తారు అని మాకు తెలుసు. కానీ మా గూడూరు ప్రజలు ఇప్పుడు కూడా నమ్మటం లేదు. మనల్ని గూడూరు జిల్లా చేస్తారా నాయన, ఇవేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే ముందు వచ్చిన పార్టీలు ఆ విధంగా చెప్పిపోయినాయి. కానీ మీ మీద మాకు నమ్మకం ఉంది. ఎప్పుడు మిమ్మల్ని నమ్ముతూనే ఉంటాం. 1978 నుంచి గూడూరు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు వెనకాలే ఉన్నారు. మీకు తెలుసు సార్, మీకు తెలుసు. ఇది 1978 నుంచి కాలేజీ ఎలక్షన్ నుంచి రాజకీయ చరిత్రలో నిలబడిపోయిన సువర్ణక్షరములతో నిలబడిపోయిన నారా చంద్రబాబు నాయుడు వెనకాల గూడూరు ఉంది అని మీకు తెలుసు. మా ప్రజలాడు బాగుపడుతాం. మేము యూనివర్సిటీలు వస్తాయి, డిగ్రీ కాలేజీలు వస్తాయి. అన్ని విధాలా మాకు మా ప్రజలకి అనుకూలంగా మేము ఉంటాం. మీరు ఎంత చెప్తే అటు పోయే మా గూడూరు ప్రజలు. సార్, అసలు గూడూరు అంటేనే తెలుగుదేశానికి కంచుకోట. అది ఎవరి వల్ల అయిందంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు వల్లే అయింది. ఇప్పటి నుంచి కాదు, ఇది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రేమించే ఊరు. ఆయన మమ్మల్ని చేస్తాడని గూడూరుని ఇలాగా ప్రకటిస్తారని ఒక నమ్మకంతోనే మేము ఉన్నాము. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తేదీ 20/12/2025 శనివారం ఉదయం 10:30 బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు శ్రీకాళహస్తి తొండమాన్పురం గ్రామం వాస్తవ్యులు వెలుగు లావణ్య గారి జన్మదినం సందర్భంగా భర్త వెలుగు శివ సహాయ సహకారాలతో 50 మందికి చీరలు మరియు వెజిటేబుల్స్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ద్వారా గతంలో వెలుగు శివగారి సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించామని, శ్రీకాళహస్తిలో నివాసం ఉంటూ గూడూరులో ప్రగతి సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, వీరిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా జన్మదినం పురస్కరించుకున్నటువంటి లావణ్య గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాట్షాప్ రాము కుమార్ నాయుడు, కేఆర్విఎం విఎంసి వెంకటేశ్వర్లు, కోట వెంకటేశ్వర్లు, శ్యామ్ పిల్లల శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచలయ్య, డీన్ శ్రీహరి, టీష్ నాగరాజు, కృష్ణారెడ్డి, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ఆఫీస్ నందు మా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ దినము ప్రత్యేకంగా బర్త్డే జరుపుకుంటున్న వెలుగు లావణ్య గారికి వారి భర్త అయిన వెలుగు శివ గారి సహకారంతో మరి అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఈ బర్త్డే కార్యక్రమాన్ని జరుపుతున్నారు. దానిలో భాగంగా వారు మరి మంచి మనసు కలిగి ఒక 50 మందికి చీరలు, వెజిటబుల్ బిర్యానీ, అన్నదానం, వస్త్రదానం చేయడం జరుగుతుంది. నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా తరఫున తెలియజేస్తూ ఉంటున్నాం. వారు ఇంకా మంచి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దేవుడు వారిని నింపి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ మాటలు నేను ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కాళహస్తికి సంబంధించిన తొండమాన్పురం గ్రామ వాస్తవ్యులు తొండమాన్ శివ గారి సతీమణి వెలుగు శివ గారి సతీమణి వెలుగు లావణ్య గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ 50 మంది నిరుపేదలైన మహిళలకు చీరలు మరియు ఒక పూట వెజిటబుల్ బిర్యానీ పంపడం జరుగుతుంది. ఆయన వాళ్ళు వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఇక్కడికి రాలేకపోయినా ఇలాంటి కార్యక్రమాన్ని నడపాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి దానికి సంబంధించిన విరాళం అందించి దీన్ని చైతన్యబద్ధంగా నడిపించాలని మన అధ్యక్షుల వారిని కోరడం, వాళ్ళు వచ్చినా రాకపోయినా
ఎవరైతే డోనర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రతి రూపాయి ప్రజలకు చేరవేయడంలో మన ప్రగతి సంస్థ ముందుండి దాన్ని నడిపిస్తున్న అధ్యక్షుల వారు దానికి సర్వం అంటే ఆ మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న ప్రగతి సేవా సంస్థకి సభ్యులందరూ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ప్రగతి మన లావణ్య గారి బర్త్డే సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఆయుష్ ఆరోగ్యాలతో సవ్యంగా ఉంటూ తన భర్త సహకారాలతో తన భర్త కూడా శివ గారు కూడా ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మన కల్పించిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తే సెలవు. చంద్రశేఖర్ గారికి మరియు సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి మంచి వ్యక్తిగా వెలుగు శివ గారి ఆధ్వర్యంలో వాళ్ళ భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంలో మనుషులు ఎక్కడో ఉండరు, 50 కిలోమీటర్ల అవతల ఉన్నప్పటికీ కూడా మన సంస్థ మీద అభిమానంతో గూడూరులో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శివ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే వాళ్ళ మిస్సెస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా 10 మందికి ఉపయోగపడుతూ వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాయి. గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కాళహస్తివాసులు శివ గారు, వెలుగు శివ గారు వాళ్ళ భార్య అయినటువంటి వెలుగు లావణ్య గారి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రగతి ద్వారా జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. 50 మందికి చీరలు అయితేనేమి, వెజిటేబుల్ రైస్ అయితేనేమి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. శివ గారు పెద్ద మనసు, ఆయన మంచి భవిష్యత్తు ఉండాలి, ఆయన ఎంతో ఎత్తుగా ఎదగాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన ఒక 50 మందికి మంచి చీరలు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ, అన్నదానం, వస్త్రదానం 2 ఇక్కడ జరుగుతుంది. దీనికి కాళహస్తి నుంచి అంటే కాళహస్తి వాసి మా శివ వెలుగు శివ వాళ్ళ మిస్సెస్ లావణ్య గారు, వెలుగు లావణ్య గారి పుట్టినరోజుని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. లావణ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లావణ్య గారు ఇంకా మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మన ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళకి ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇదే కాకుండా ఒక 3 ఏళ్ల నుంచి మా శివ ఈ ఒక సేవా కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థ ద్వారానే గూడూరులోనే చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలని మా శివ ఇక్కడ చేస్తూ వస్తున్నాడు. శివకి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాళహస్తిలో ఉండి ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు శివకి. కానీ గూడూరు మీద మక్కువతో ఒక 10 మందికి మంచి అన్నం పెట్టాలి, బట్టలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ కార్యక్రమం అంటే వాళ్ళు ఉద్యోగం రీత్యా రాలేకపోయినా కానీ, ఎవరు కూడా రాకపోయినా కానీ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చేయమని చెప్పిన దానికి శివకి ప్రత్యేక అభినందన చెప్తాం. ఎందుకంటే మంచితనం మనం చెప్తే రాదు, దాని అంటత అదే రావాలి. దానికి నిదర్శనం మా శివ ఆరోగ్యంగా ఇంకా మంచి వ్యాపార రీత్యా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, మన కుటుంబ సభ్యుడైన ఆక్వా రమేష్కి అత్యంత సన్నిహితుడు మా శివ. అందువల్ల ఈ ఒక మన కార్యక్రమాలకి వస్తూ చూస్తూ ఈ ఒక కార్యక్రమాలను ఒక 3 ఏళ్ల నుంచి మనకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే అడిగినా కూడా కాదనుకుంటా చేస్తుంటాడు ఆ శివ. అందువల్ల మా రమేష్కి కూడా, ఎందుకంటే ఇలాంటి ఒకరికొకరు ఈ విధంగా ఫ్రెండ్షిప్లో చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనం ఇన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఇంకొచ్చేది పండగ దినాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని క్రిస్మస్ కానుకుంటుంది మంది. రేపు పండగ తోఫా ఉంటుంది, పండగ కానుకుంటుంది. రంజాన్ తోఫా ఉంటుంది. కులమతాలకు అతీతంగా మనం అన్ని కార్యక్రమాలని మనం చేస్తూ వస్తాం. ఏ పండగకైనా మంచి బట్టలు ఇచ్చే ఆచారం కూడా మనకుంది. ఇంకా పండగల్లో కూడా మంచి బట్టలు మీకు అందరూ కూడా అందుతాయని ఆశిస్తూ, ఇంకా మంచి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్న మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా
మనల్ని ఆదుకుంటున్న దాతలందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి. గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో 14వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్. వాకాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రతిభా రాణి ఆధ్వర్యంలో స్వామిత్వ పథకంపై శిక్షణా కార్యక్రమం. కోటపట్నంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ప్రతి శనివారం దాతల సాయంతో అన్న వితరణ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.